హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా టమాటో పచ్చిమిర్చి పచ్చడి, పల్లీలు లేకుండా అండి. ఇదైతే చూడండి, ఈ పచ్చడి అయితే రోట్లో రుబ్బుతాను నేనైతే. మేము ఏ పచ్చడి చేసుకున్నా రోట్లోనే రుబ్బుకుంటామండి. ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందైతే కావాల్సిన పచ్చిమిర్చి, టమోటా, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు. ముందుగా అయితే పచ్చిమిర్చి టమోటాను ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా. ఇప్పుడైతే ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇక్కడైతే ఒక పక్క చింతపండు అయితే కడిగి పక్కన పెట్టుకోవాలి. నానబెట్టాల్సిన అవసరం అయితే లేదు. కడిగితే తడి అవుతుంది కదా, ఆ తడితోనే మెత్తగా అవుతుంది చింతపండు. చూడండి, ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే పచ్చిమిర్చిని బాగా వేయించుకొని సపరేట్ అయితే తీసి పెట్టుకుందాం. ఇలా సపరేట్ తీసి పెట్టుకున్న తర్వాత అందులోని ఇంకొంచెం ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసి సాఫ్ట్గా అయ్యేంత వరకు నూనెలో అయితే మగ్గించుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్ అయ్యాయి కదా. ఇప్పుడైతే ఇంకా రోట్లో అయితే రుబ్బుకుందాము. చూడండి, ఆనియన్స్, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్, మగ్గిపోయిన టమాటో, పచ్చిమిర్చి. చూడండి, ముందుగా అయితే పచ్చిమిర్చి సాల్ట్ వేసుకొని కొంచెం రుబ్బుకోవాలి. అన్నీ ఒకేసారి వేస్తే పచ్చిమిర్చి మెత్తగా అవ్వవు అనేసి ముందుగా అయితే రుబ్బుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చింతపండును కూడా వేసి బాగా రుబ్బుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసి ఇంకోసారి రుబ్బుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం టమాటో సాఫ్ట్ అయిపోయింది కదా, అదైతే లాస్ట్లో వేసేసి రుబ్బుకోవాలి. చూడండి, మొత్తం వేసుకొని ఈ విధంగా అయితే రుబ్బుకోవాలి. చూడండి, పచ్చడి రోట్లో రుబ్బుకుంటే ఆ టేస్ట్ వేరండి. మిక్సీలో కంటే రోట్లో అయితే రుబ్బుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే బొడ్లు తీసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఇవైతే తినేటప్పుడు నోటికి తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది అనేసి ఇలా వేసుకుంటున్నాను. చూడండి, ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మనకి ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ తక్కువ అయితే వేసుకోవచ్చు. ఇంకా సరిపోయింది అనుకుంటే అవసరం లేదండి. తక్కువ అయితే వేసుకొని ఇంకోసారి రుబ్బుకుంటే సరిపోతుంది. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేను మొత్తం అంతా ఒక గిన్నెలో అయితే తీసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ పచ్చడి పల్లీలు లేకుండా అయితే చేసుకున్నాను. కారం ఉంటుంది అనుకుంటారేమో, ఆ కారం అయితే అస్సలు ఉండదండి. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. ఇక లాస్ట్లో అయితే మేము ఎప్పుడు రోటి పచ్చడి చేసుకున్నా లాస్ట్లో కొంచెం వేడన్నం వేసుకొని అయితే తింటామండి. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఎప్పుడైనా ఇలా రోటి పచ్చడి చేసుకున్నప్పుడు ఎక్కడైనా తప్పకుండా ట్రై చేయండి. ఇలా లాస్ట్లో అన్నం వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే సంతోషంగా తింటున్నారు. ఇలా పెట్టడం అంటే వాళ్ళకి చాలా ఇష్టము. చూడు, మా అమ్మాయికి పెట్టాననేసి మా అబ్బాయి కూడా వచ్చాడు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడైతే ఇంక ఈ పచ్చడి మొత్తాన్ని ఒక పక్కన తీసి పెట్టుకున్నాను. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనకి సైడ్గా పప్పు సాంబార్ అయితే ఏం అవసరం లేదు. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.